సో లాస్ట్ క్లాస్ మనము ఏం చూసాం ఆప్షన్స్ ఫర్ ఎట్లా క్రియేట్ చేయాలి ఓకేనా రిబ్బన్ ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ మనం లాస్ట్ టాపిక్ వచ్చేసి 3D టెక్స్ట్ 3D ఆబ్జెక్ట్ 3D టెక్స్ట్ ఎలా చేయాలి సో ఇప్పుడు మనం 3D నుంచి కంటిన్యూ చేద్దాం ఓకేనా సో మనము ఒక టెక్స్ట్కి 3D అప్లై చేసాము ఓకేనా సో యాక్చువల్లీ ఏరియల్ బ్లాక్ ఇస్ ఆన్ బెస్ట్ ఓకేనా సో నార్మల్గా మనము దీనికి ఒక 3D షేప్ ఇచ్చాము అంటే డెప్త్ ఇచ్చాము మనం ఓకేనా ఇప్పుడు మనం దీంతో కొంచెం డిఫరెంట్గా చేద్దాం ఓకే డిఫరెంట్ టైప్ ఆఫ్ లోగో డిజైన్ చేద్దాం ఓకేనా సో ఫస్ట్ అయితే నేను ఇట్లా ఒక లెటర్ తీసుకున్నా ఏ అని సో ఇక్కడ పెన్ టూల్ తీసుకుందాం పెన్ టూల్తో మనం ఏం చేద్దాం ఇక్కడ ఒక స్ట్రోక్ తీసుకుందాం ఫిల్ ఆఫ్ చేసేద్దాం ఓకేనా అండ్ ఇప్పుడు ఏం చేద్దాం మనం చూడండి నేను దీంతో ఒక సింపుల్గా ఒక ఇట్లా చేసుకుంటాను ఓకేనా పాత వేసుకుంటా ఎంటర్ కొట్టండి అయిపోయినాక ఎంటర్ కొట్టాలి ఎప్పుడైనా ఓకేనా ఓకే సో ఇలా డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది మనకి చూడండి నేను ఇప్పుడు షేప్ బిల్డర్ యూజ్ చేస్తాను ఓకేనా సో ఫస్ట్ చూడండి ఈ టెక్స్ట్ని నేను ఎక్స్పాండ్ చేస్తాను ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది మనకి ఇది ఒక నార్మల్ ఆబ్జెక్ట్ నార్మల్ షేప్ లాగా అయిపోతుంది అన్నమాట ఓకేనా సో ఇక్కడ మనకి ఒక స్ట్రోక్ ఉంది ఒక పాత్ ఉంది ఓకేనా అంటే ఒక పాత్ ఉంది ఇట్లా పెన్ టూల్ పాత్ అండ్ ఇక్కడ ఇదేమో ఒక ఎక్స్పాండెడ్ స్ట్రోక్ అనమాట ఎక్స్పాండ్ అయిన స్ట్రోక్ సో బయట నుంచి మనం ఒక సెలెక్షన్ ఇలా డ్రా చేద్దాం ఎందుకు డ్రా చేయాలి ఎందుకంటే ఇప్పుడు నేను షేప్ బిల్డర్తో డిఫరెంట్ కలర్స్ అప్లై చేస్తాను సెక్షన్స్లా డివైడ్ చేస్తాను ఓకేనా సో మనము షేప్ బిల్డర్ తీసుకుందాం ఏదైనా కలర్ సెలెక్ట్ చేద్దాం ఇక్కడ ఒక కలర్ పెడతాం అండ్ ఇంకొక కలర్ సెలెక్ట్ చేద్దాం మనం ఓకేనా ఇలా 2 డిఫరెంట్ కలర్స్ అప్లై చేస్తాను ఓకేనా సో ఈ అన్వాంటెడ్ పాత్ని మనము డిలీట్ చేసేద్దాం ఓకేనా సో ఇలా వచ్చింది మనకి సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈజ్ మనము దీన్ని స్ట్రోక్ ఆఫ్ చేసేద్దాం ఓకేనా ఇలా సో ఇప్పుడు మనము ఏం చేద్దాము సో చూడండి సో ఇక్కడ యాక్చువల్లీ మనకు ఇగో 2 షేప్స్ వచ్చినాయి మనకి ఇక్కడ అర్థమైందా ఇగో ఇట్లా 2 సెక్షన్స్ ఇప్పుడు మనం ఏం చేద్దాం బయట నుంచి ఒక సెలెక్షన్ ఇలా డ్రా చేద్దాం ఓకేనా సెలెక్షన్ డ్రా చేసి ఎఫెక్ట్ 3D ఎక్స్ట్రూడ్ కమ్ ఎక్స్ట్రూడ్ ఓకేనా ఆశ్రయ ఏమైంది మళ్ళీ రెగ్యులర్ మరి ఆన్లైన్లో అయినా రావచ్చు కదా మరి అసైన్మెంట్ చేసావా ఎందుకు చేయలే చెప్పు నీకు ప్రాబ్లం ఏదమ్మా అసలు నాకు కొంతమందిని అర్థం కావట్లేదు అంటే జస్ట్ వచ్చి ఎందుకు వెళ్ళిపోతారు నాకు అర్థం కాదు సంథింగ్ మీరు ఓపెన్గా చెప్పండి నాకు నేను తర్వాత మిమ్మల్ని మళ్ళీ అడగాను మీకు ఎందుకు ఇంట్రెస్ట్ రావట్లేదు వాట్ ఇస్ ద ప్రాబ్లం ఫోటోషాప్లో కూడా అట్లనే ఉండేది మీకు వాట్ ఇస్ ద ప్రాబ్లం చెప్పండి ఆశ్రయ్ ప్రాబ్లం ఏంటో చెప్తే నేను మళ్ళీ అడగాను నేను
ఏమీ లేదా అంటే ఇంట్రెస్ట్ లేదా? మరి ఏంటి రీజన్? వై నాట్ అటెండింగ్ రెగ్యులర్లీ? వై అసైన్మెంట్ టైంకి చేయట్లేదు? ఎందుకు అట్లా? లేజీయా? కమ్ ఏదో రీజన్ చెప్పమ్మా, ఏదో ఒకటి. ఓకేనా? సో ఇలా మనకి ఒక 3D షేప్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అపియరెన్స్. ఓకే, ఎక్స్పాండ్ చేసి ఇప్పుడు మనం దీనికి ఒక మంచి ఇంట్రెస్టింగ్ కలరింగ్ ఇద్దాం. ఓకేనా? సో ఎట్లా ఇస్తాం కలరింగ్? సో చూడండి, రైట్ క్లిక్ అన్గ్రూప్. సో చూడండి, అండ్ ఇక్కడ మనము విండోస్లో మనం స్వాచెస్లోకి వెళ్దాం. సో స్వాచెస్లో మనము వీటికి ఒక డిఫరెంట్ కలర్స్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? సో చూడండి, ఇవన్నీ ఫస్ట్ ఇవి ఇట్లా పీసెస్లా వచ్చాయా లేదో చూసుకోండి మీరు. ఓకేనా? సో మనము జెమ్స్ అండ్ జ్యువెల్స్. ఓకేనా? గుర్తున్నాయి కదా జెమ్స్ అండ్ జ్యువెల్స్? ఓకేనా? సో చూడండి, ఇట్లా మనము కలర్స్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? సో చూడండి, సో ఈ కలర్ వేద్దామా? ఓకేనా? ఇన్సైడ్ పార్ట్కి ఇంకా ఊర్లో ఉండేనా నువ్వు మొన్నటి వరకు విక్రమ్? మరి ఆన్లైన్ ఎందుకు వచ్చావు? ఓకేనా? సో చూడండి, ఇట్లా చేసాం. దీన్ని ఇంకొంచెం మనము అట్రాక్టివ్గా చేద్దాం, ఇంట్రెస్టింగ్గా చేద్దాం. సో మనం ఏం చేద్దామంటే అవుట్లైన్స్, దీనికి ఇట్లా కొన్ని అవుట్లైన్స్ ఇద్దాం. ఓకేనా? సో ఎట్లా ఇస్తాం అవుట్లైన్స్? చూడండి, పెన్ టూల్ తీసుకుంటా. పెన్ టూల్ తీసుకొని మనము ఇది ఆఫ్ చేసేద్దాం అండ్ ఓన్లీ స్ట్రోక్ తీసుకుందాం. స్ట్రోక్లో ఏదైనా మనము సింపుల్ కలర్ తీసుకుందాం మనం. ఓకేనా? సో చూడండి, అండ్ ఇక్కడ మీరు వ్యూలో స్నాప్ టు పాయింట్ ఇది ఆన్ చేసుకోండి. ఓకేనా? సో ఎందుకు ఆన్ చేసుకోవాలి? ఎందుకంటే మనకి ఇప్పుడు నేను దీని మీద అవుట్లైన్స్ ఇట్లా డ్రా చేస్తాను. ఓకేనా? సో ఇట్లా చూడండి, ఎగ్జాక్ట్లీ వాటి మీద ఎట్లా వెళ్తుంది అది. ఓకే, చూడండి. ఓకేనా? అయితే దీన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ చేస్తాను. ఇప్పుడైతే ఇట్లా అవుట్లైన్ స్ట్రోక్ వేసా కదా దీని మీద. సో ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ లైక్ అంటే సేమ్, దీనికి సేమ్ డైమెన్షన్స్ ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ డైమెన్షన్స్ ఉన్నాయి ఈ స్ట్రోక్కి. ఇప్పుడు చూడండి, మీరు ఇంక్రీజ్ చేశాను అనుకో, చూడండి ఇట్లా కనిపిస్తుంది అది. ఓకేనా? సో దీనికి మనము ఒక చిన్న సైజ్ పెట్టుకున్నాం, ఇంకా ఇంకొంచెం. ఓకే, ఇప్పుడు ఇలా ఉందా? ఓకేనా? సేమ్ సైజ్ ఉంది కాబట్టి, అయితే సేమ్ సైజ్ ఉంది. సో దీన్ని మనం చేంజ్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి యూనిఫామ్ అనే ఆప్షన్ ఉంది. యూనిఫామ్ అంటే సేమ్ సైజ్. సో మీరు డిఫరెంట్ సైజ్లో పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సంథింగ్ లైక్ చూడండి, ఇక్కడ డిఫరెంట్ షేప్ ఉంది. డిఫరెంట్ షేప్ వచ్చిందో లేదో చూసుకోండి. ఇక్కడ వచ్చిందా? సో దీన్ని మీరు ఇంకా డిఫరెంట్ షేప్స్లోకి తీసుకెళ్ళచ్చు. చూడండి, ఇక్కడ ఇంకోటి వచ్చింది మనకి. చూడండి, సో ఇది ఇంకొంచెం అట్రాక్షన్ ఇస్తుంది అనమాట మన లెటర్కి. ఓకేనా? సో దీన్ని మీరు ఏం చేయొచ్చు, కావాలంటే ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అపియరెన్స్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, అండ్ దీనికి కూడా మీరు కావాలంటే ఏదైనా మంచి స్వాచెస్ ఇవ్వచ్చు. సో స్వాచెస్లో మనము కావాలంటే ఇట్లా సమ్ కలర్ఫుల్ స్వాచ్. అయితే దీనికి అవుట్లైన్లో వచ్చింది, అవుట్లైన్లో రాకూడదు మనకి. సో దీనికి మనము ఫిల్ అయిద్దామా.
చూడండి ఇక్కడ వచ్చిందా? ఓకేనా? సో అట్లానే మనము ఇటు సైడ్ చేద్దాం, బాగుంటుంది. సో నేను ఇట్లా ఒకటి డ్రా చేస్తాను. సో ఇది యాక్చువల్లీ ఫిల్ వచ్చింది మనకి. సో ఇది ఏం కావాలి మనకి? స్ట్రోక్ రావాలి. సో ఫిల్ ఆఫ్ చేసేద్దాం. ఓకేనా? వచ్చిందా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, దీనికి కూడా మనము దీన్ని కూడా షేప్ని మనము మోడిఫై చేద్దాం. సో ఇక్కడ మనం ఇది పెడదాం మనం. ఓకేనా? సో చూడండి కొంచెం ఇక్కడ మనం అడ్జస్ట్ చేయాలి. అయితే దీన్ని మనము ఫస్ట్ అయితే నార్మల్ ఆబ్జెక్ట్లోకి కన్వర్ట్ చేద్దాం. చేసేసి మీరు ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు యాక్చువల్. ఓకేనా? ఎగ్జాక్ట్లీ ఇట్లా దీని మీద వచ్చేలాగా. ఓకేనా? రైట్. సో ఇప్పుడు అలానే మనము ఏం చేద్దాం, ఇక్కడ దీనికి కూడా మనము సేమ్ స్వాచెస్ ఇద్దాం. ఓకే ఓకే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక బార్డర్ వేద్దాం మనం ఇక్కడ. సో పెన్ టూల్ తీసుకోండి, ఇక్కడ క్లిక్ చేసుకోండి. స్ట్రోక్. సో ఇక్కడ మనము ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టి స్ట్రోక్ తీసుకోండి, ఫిల్ ఆఫ్ చేసేసుకోండి. ఓకేనా? కొంచెం ఇక్కడ అడ్జస్ట్ చేద్దాం మనం. హెచ్ పట్టుకోండి. హెచ్ అంటే తెలుసుగా అందరికీ, ఫ్యాన్. సో ఇట్లా మీరు పాయింట్ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా రైట్. అండ్ ఇప్పుడు దీనికి కూడా మనము ఒక ఇక్కడ యూనిఫామ్ ఉంది, యూనిఫామ్ ప్లేస్లో ఇట్లా విడ్త్ ప్రొఫైల్ అనేది అంటే ఇది వేద్దాం. ఓకేనా? అండ్ దీనికి కూడా మనము ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేయాలి. సో యాడ్ యాంకర్ పాయింట్. ఓకే, కొంచెం జూమ్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ చేసేసుకొని ఇప్పుడు దీనికి కూడా ఫస్ట్ మీరు ఏం చేయాలి, దాన్ని ఎక్స్పాండ్ చేసుకోండి. ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అపియరెన్స్ చేసుకొని మనం ఇట్లా స్ట్రోక్ వేసుకోవచ్చు. ఓకే. సో ఇట్లా మనకి స్ట్రోక్స్ నైస్ ఇంట్రెస్టింగ్ స్ట్రోక్స్ వచ్చినాయి. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాం మనము, ఓకే ఇది యాక్చువల్లీ కలరే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాం, మొత్తాన్ని మనము గ్రూప్ చేసేద్దాం. కంట్రోల్ జీ. ఓకేనా? సో దీన్ని కొంచెం ఇట్లా సెట్ చేసుకున్నాం. ఓకేనా? అండ్ ఇప్పుడు మనము దీన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ చేద్దాం. మనకు ఆల్రెడీ పాత్ ఆన్ టెక్స్ట్ అవన్నీ ఆల్రెడీ మనకు వస్తాయి. ఓకే, సో నేనేం చేస్తాను, ఒక ఎలిప్స్ తీసుకుంటా. సో ఎలిప్స్కి మనము గ్రేడియంట్స్ ఇస్తున్నారు కదా మీరు, గ్రేడియంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, గ్రేడియంట్స్ ఇస్తేనే మనకి లుక్ వస్తాయి. సో ఇది ఇద్దాం మనం. ఓకేనా? ఓకే, ఇలా. సో రైట్ క్లిక్, అరేంజ్, సెండ్ బ్యాక్వర్డ్. ఓకేనా? రైట్. సో తర్వాత మనము దీనికి ఇంకా ఇంట్రెస్టింగ్ చేయడానికి మనం ఏం చేద్దామంటే,
సో దీనికి నేను ఒక డ్రాప్ షాడో అప్లై చేస్తాను. ఓకేనా. సో ఎఫెక్ట్ స్టైలైజ్ డ్రాప్ షాడో. ఓకేనా. డ్రాప్ షాడో తోటి కొంచెం దీనికి అట్రాక్షన్ వస్తుంది. ఓకే, ఇక్కడ మీకు ఎక్స్ ఆఫ్సెట్ అని ఉంది, కొంచెం దాన్ని ఇట్లా మూవ్ చేసుకోవచ్చు మేము. ఓకేనా, ఇగో ఇట్లా. రైట్. అండ్ కొంచెం మైల్డ్ షాడో ఇవ్వచ్చు. రైట్. ఓకే, ఎలా రైట్. ఇప్పుడు లేయర్స్లోకి వెళ్దాం. విండోస్, లేయర్స్, న్యూ లేయర్ తీసుకోండి. ఓకేనా. ఫ్రెష్గా ఈ లేయర్ని దీన్ని కావాలంటే మీరు లాక్ చేసేసుకోండి, ఎందుకంటే ఒక్కొక్కసారి యాక్సిడెంటల్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా. సో ఇప్పుడు మనము సంథింగ్ లైక్ సెంటర్లోంచి ఒక సర్కిల్ డ్రా చేద్దాం. ఆల్ట్ షిఫ్ట్ పట్టుకుంటే మనకి ఎగ్జాక్ట్లీ సెంటర్లోంచి వస్తుంది. ఓకే. సో దీనికి మనము బ్లాక్ స్ట్రోక్ ఇద్దాం. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, సో ఫిల్ ఆఫ్ చేసేద్దాం. ఓకేనా. రైట్. ఓకే, సో ఇప్పుడు దీని మీద మనం ఏదైనా టైప్ చేద్దాం. ఓకే, సో ఎట్లా టైప్ చేస్తాం చెప్పండి. మనకి డోట్ టైప్ అనే పాత్ టూల్. ఓకేనా. సో దీన్ని మనం ఫస్ట్ అయితే ఇట్లా క్లిక్ చేద్దాం. సో సంథింగ్ లైక్ మనము అమెజాన్ ట్రేడింగ్ సర్వీసెస్ అని పెడతాం. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్. ఓకేనా. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ తోటి మనం ఇట్లా సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ మూవ్ చేయాలంటే ఎట్లా దీన్ని డైరెక్ట్ సెలెక్షన్ టూల్ మీరు ఇలా మూవ్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, రైట్. ఓకేనా. సో ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీనికి మనం ఎక్స్పాండ్ చేయాలి. ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్. ఓకేనా. ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్. అండ్ దెన్ దీనికి మనము ప్యూర్ వైట్ కలర్ ఇద్దాం, బాగుంటుంది. వైట్ కలర్ తోటి లుక్ వస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈజ్ మనం ఇంకొక ఎలిప్స్ తీసుకున్నాం. ఓకేనా. అండ్ అగైన్ ఫిల్ ఆఫ్ చేసేద్దాం. ఓకేనా. సెంటర్లోంచి. ఓకేనా. సో ఇప్పుడు మనము ఇక్కడ ఒక స్టార్స్ పెడదాం కింద ప్లేస్లో. అయితే దీన్ని మనము స్టార్స్ పెట్టాలంటే దీన్ని ఫస్ట్ మనం కట్ చేద్దాం. ఓకే, ఎలా కట్ చేస్తాం. ఇక్కడ ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ కట్ అనండి, మళ్ళీ ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకోండి, కట్ అనండి. ఓకేనా. సో పైన పార్ట్ని మనము డిలీట్ చేసేద్దాం. ఓకే, ఓన్లీ మనకి ఇట్లా కింద పార్ట్ ఒకటే వచ్చేలా పెడదాం. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ ఒక స్టార్ తీసుకుందాం. సో స్టార్కి మనం బ్లూయిష్ కలర్ ఇద్దాం, ఎందుకంటే ఎల్లో కదా బ్యాక్గ్రౌండ్. సో బ్లూ పెడదాం. రైట్. స్ట్రోక్ తీసేద్దాం. రైట్. అండ్ మీకు బ్లూలో కావాలంటే బ్లూయిష్ గ్రేడియంట్ వేసుకోవచ్చు ఇట్లా ఇలా. ఓకేనా. రైట్. అండ్ దీనికి ఇంకా ఇంట్రెస్టింగ్ చేయడానికి ఒక ప్యూర్ వైట్ స్ట్రోక్ వేయచ్చు. రైట్. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈజ్ షిఫ్ట్ పట్టుకోండి. ఓకేనా. రైట్. సో ఇప్పుడు ఈ రెండింటికి మనము బ్లెండ్ చేయాలి. సో ఎలా చేస్తాం బ్లెండ్, రెండింటిని ఇలా సెలెక్ట్ చేసుకోండి అండ్
ఆబ్జెక్ట్ బ్లెండ్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. స్పెసిఫైడ్ స్టెప్స్ ఎన్ని పెడదాం మనము? 10 బాగుంటాయా? ఓకే. అండ్ ఆబ్జెక్ట్ బ్లెండ్ మేక్. ఓకే. అండ్ దాని తర్వాత దీన్ని షిఫ్ట్ పట్టుకొని ఇలా సెలెక్ట్ చేసి ఆబ్జెక్ట్ బ్లెండ్ రీప్లేస్ స్పైన్. ఓకేనా? సో రీప్లేస్ స్పైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఐ థింక్ ఇంకా 10 ఎక్కువ అయిపోయినట్టు నాకు తెలిసి. ఒక పని చేద్దాం యాక్చువల్లీ దీన్ని ఇంకా చిన్న చేద్దాం. పెద్దగా ఉంది యాక్చువల్లీ స్టార్. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు రెండింటిని ఇలా సెలెక్ట్ చేద్దాం. ఆబ్జెక్ట్ ఇప్పుడు కొన్ని ఎక్కువ రావాలి మనకి. ఆబ్జెక్ట్ బ్లెండ్ ఆప్షన్స్ 20 పెడదామా? ఓకేనా? 20 బ్లెండ్ మేక్. ఓకే. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి అండ్ ఆబ్జెక్ట్ బ్లెండ్ రీప్లేస్ స్పైన్. ఓకే. ఓకేనా? 15 పెడదామా? 15 పెడదాం. ఒక నిమిషం అంటే ఎక్కువ అయిపోయింది. ఓకే. ఎందుకంటే 15 పెడితే మనకు కొంచెం గ్యాప్స్ వస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఓకే. నో ఇట్స్ ఓకే. రైట్. ఓకేనా? రైట్. ఇప్పుడు దీనికి జస్ట్ ఇంకొక అట్రాక్షన్ చేద్దాం మనం. దీన్ని యాక్చువల్లీ ఎక్స్పాండ్ చేసేద్దాం. ఓకే. చేసామా ఎక్స్పాండ్? అండ్ దీనికి మనము ఒక స్ట్రోక్ ఇద్దాం, రెడ్ స్ట్రోక్ ఇద్దాం. ఓకే. ఇలా. అండ్ నెక్స్ట్ ఈజ్ కొంచెం అట్రాక్షన్ కోసం ఇక్కడ ఇంకొక లైన్ పెడదాం. ఓకే. సంథింగ్ లైక్ దిస్. సెంటర్ స్కేల్ చేసుకోండి. ఏమైంది వినయ్? ఓకే. ఓకే. సో ఇలా ఇంకొకటి చేద్దాం. సో Ctrl+C Ctrl+F, Ctrl+C Ctrl+F, Ctrl+C Ctrl+F అంటే ఏంది? పేస్ట్ ఇన్ ఫ్రంట్. రైట్. సో ఇలా. ఓకే. అండ్ టు మేక్ ఇట్ మోర్ అట్రాక్టివ్ దీనికి ఒక మనము ఒక డ్రాప్ షాట్ వేద్దాం. ఓకేనా? కొంచెం దీన్ని ఎక్స్ ఆఫ్సెట్ తగ్గిద్దాం మనం. Y ఆఫ్సెట్ కూడా. ఓకే. అండ్ ఒపాసిటీ. రైట్. ఓకేనా? అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ మనం ఒక క్యాప్షన్ లాగా పెడదాం. సంథింగ్ లైక్ అమెజాన్ రైట్. వైట్ ఇద్దాం. వైట్ కలర్ మనకి లుక్ వస్తుంది. ఓకేనా? అండ్ ఒక స్ట్రోక్ ఇద్దాం, రెడ్ స్ట్రోక్. ఐ థింక్ రెడ్ స్ట్రోక్ అంత లుక్ లేదు కదా, లైట్ స్ట్రోక్ పెడదాం. ఓకే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మనము ఒక లైన్ సెగ్మెంట్ టూల్ తీసుకొని ఒక అండర్లైన్ టైప్లో పెడదాం. ఓకేనా? షిఫ్ట్ పట్టుకుంటే మీకు పర్ఫెక్ట్ స్ట్రైట్ లైన్ వస్తుంది. అండ్ దీనికి ఒక ప్యూర్ వైట్ కలర్ ఇద్దాం.
రైట్. ఇంకొక డూప్లికేట్ తీసుకోండి. ఓకే, దీన్ని కొంచెం చిన్న చేద్దాం. ఓకేనా. సో చూడండి, ఒక 3D లోగో మనము క్రియేట్ చేసేసాం. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే షిఫ్ట్ ఓ కొడదాం. షిఫ్ట్ ఓ కొడితే మనకి ఇలా మన ఆర్ట్ బోర్డ్ని ఇట్లా చిన్న చేసుకోవచ్చు. అంటే మన లోగో ఎంత ఉందో అంతకి తగ్గించుకోవచ్చు, క్రాప్ చేసుకోవచ్చు ఎలా. రైట్. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి, ఎక్స్పోర్ట్. ఓకేనా, ఫైల్, ఎక్స్పోర్ట్, ఎక్స్పోర్ట్ యాజ్. ఓకేనా. సో డెస్క్టాప్ మీద మనము దీన్ని ఎస్విజిలో ఎక్స్పోర్ట్ చేసుకుందాం. ఓకేనా, అమెజాన్ అని పెడదాం. ఓకే, సో ఇది మన ఫైనల్ అవుట్పుట్ ఎస్విజి. సో మీరు కావాలంటే పిఎన్జిలో కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఎస్విజి చేస్తున్నా, కానీ మీరు ఎప్పుడు ఎస్విజి చేయాలని కాదు. ఎస్విజి ఎందుకు చేస్తానంటే షార్ప్ ఎడ్జెస్ వస్తాయి, క్రిస్టల్ క్లియర్ ఎడ్జెస్. పిఎన్జిలో కొంచెం బ్లర్ అయిపోతుంది, కొంచెం మనకి పిక్సలేటెడ్ వస్తుంది. అందుకే నేను ఎస్విజిలో ఎక్స్పోర్ట్ చేస్తాను. ఓకేనా. ఓకే, నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను. సో చూడండి, మీరు ఇక్కడ ఒక 3D టైప్ లోగో క్రియేట్ చేయాలి. సేమ్ అంటే దీన్ని ఇన్స్పిరేషన్ అంటున్నాను, కాపీ కాదు. ఓకే, ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక 3D లోగో క్రియేట్ చేయాలి. అయితే అదేంటంటే చూడండి, రిషికేష్. ఓకే, రిషికేష్ డెవలపర్స్. ఓకే, ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అన్నమాట. ఓకే, రిషికేష్. ఓకేనా. మీరు ఈ రిషికేష్ డెవలపర్స్ని మీరు ఒక 3D లోగో లాగా ఎలా చేస్తారనేది మీ క్రియేటివిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా. సో మీరు కూడా కొంచెం ఆలోచించాలి ఎలా చేస్తే బాగుంటుందని. ఓకే, మీరు ఇలానే చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ కొంచెం మీరు డిఫరెన్స్, కొంచెం మీరు మీ క్రియేటివిటీ పెట్టాలి. కాపీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం నాకు డిఫరెంట్గా కనిపించాలి. ఓకేనా. సో దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్ ఫర్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, రిషికేష్ డెవలపర్స్ రియల్ ఎస్టేట్ 3D లోగో. 3D ఉండాలి దాంట్లో. 3D లేకుండా మీరు ఫ్లాట్గా చేసినారంటే రిజెక్ట్ అవుతుంది. ఓకేనా. ఓకే, సో 3D ఎక్స్ట్రూడ్ తోటి మనము ఒక లోగో క్రియేట్ చేసాం. ఓకేనా. ఇప్పుడు నేను మీకు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ చూపిస్తా 3D తోటి. ఓకేనా. సో దట్ ఈస్ ఒక సింపుల్ యాడ్ క్రియేట్ చేద్దాం మనం, అడ్వర్టైజ్మెంట్. ఓకేనా. అయితే అడ్వర్టైజ్మెంట్ చెప్పే ముందర నేను మీకు ఒక పాత్కి మనం ఎక్స్ట్రూడ్ ఎట్లా ఇస్తామో చూపిస్తాను. ఓకే, ఒక పాత్కి ఇస్తా ఎక్స్ట్రూడ్ ఈసారి. సో చూడండి,
సో పెన్ టూల్ తీసుకోండి, ఫిల్ ఆఫ్ చేసుకోండి, ఓన్లీ స్ట్రోక్ తీసుకున్నాం. ఓకేనా? కోరల్ డ్రా ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకి తెలుస్తుంది. ఎవరు లేరా కోరల్ డ్రా వాళ్ళు ఇక్కడ? నువ్వు అటెండ్ అయినావా ఇది? సో మళ్ళీ మనకి సిమిలర్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఒకటి కోరల్ డ్రాలో వస్తుంది. సో నేను ఒక పాత్ని ఇలా క్రియేట్ చేశాను. ఓకేనా? చూడండి ఇట్లా కర్వేచర్తో ఉంది ఇట్లా. ఓకే, సో ఇప్పుడు ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి మనము ఎక్స్ట్రూడ్ అప్లై చేద్దాం. ఓకేనా? సో ఎలా అప్లై చేస్తాం? ఎఫెక్ట్ 3D ఎక్స్ట్రూడ్ అండ్ బెవెల్. సో చూడండి, అయితే ఒక పని చేద్దాం. దీనికి యాక్చువల్ బ్లాక్ ఉంది కదా, మనం బ్లాక్ బదులు వేరే కలర్ ఇద్దాం. ఓకేనా? సో ఎఫెక్ట్ 3D ఎక్స్ట్రూడ్ అండ్ బెవెల్. అండ్ ఫస్ట్ ఈ వాల్యూస్ అన్నీ 0 చేసేసుకోండి మీరు. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనము? చూడండి ఇక్కడ కర్సర్ పెట్టాను, ఆ ప్యారో క్లిక్ చేద్దామా. ఓ సారీ, ఈ యాంగిల్ కాదు మనకి, యాక్చువల్లీ ఇలా టాప్ యాంగిల్. ఓకేనా? ఓకే, 70 ఓకే. ఓకేనా? సో ఇలా వచ్చింది చూడండి, ఒక రిబన్ టైప్లో. అండ్ దీన్ని మనము ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ చేసేసి దీన్ని మళ్ళీ మనం అన్గ్రూప్ చేయాలి. ఓకే, అయితే అన్గ్రూప్ చేసే ముందర ఒక పని చేస్తాను నేను. చూడండి, జస్ట్ ఇది ఒక లైన్కి ఎక్స్ట్రూడ్ ఇచ్చారు, జస్ట్ ఒక లైన్కి. సో ఏం చేద్దామని ఒక యాడ్ యాంకర్ పాయింట్ టూల్, ఇక్కడ నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను. ఓకేనా? ఓకే, అయితే ఇక్కడ ఒక నిమిషం ఒక పని చేద్దాం. జస్ట్ ఇవన్నీ యాక్చువల్లీ ఇక్కడ పీసెస్గా ఉన్నాయి మనకి. ఓకేనా? సో దీన్ని ఫస్ట్ అన్గ్రూప్ చేద్దాం. ఓకే, ఎక్స్పాండ్ తర్వాత అన్గ్రూప్. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇట్లా డివైడ్ అయినాయి. ఓకేనా? సో అయితే డివైడ్ అయినాయి కానీ ఇక్కడ యాక్చువల్లీ మనకి ఇట్లా టోటలీ యునైట్ అవ్వలేదు. సో దీన్ని ఫస్ట్ మనం యునైట్ చేద్దాం. సో ఎట్లా యునైట్ చేస్తాం మనం? పాత్ ఫైండర్. సో వేర్ ఈస్ పాత్ ఫైండర్? ఇక్కడ ఉన్నాం. ఓకేనా? సో ఇక్కడ యునైట్ కొట్టాను. ఓకేనా? సో అలానే ఇది కూడా మనము యునైట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ దీన్ని కూడా మనం యునైట్ చేయాలి. ఓకేనా? జస్ట్ అ మినిట్. ఇలా. ఓకే, సో ఇది అవసరం లేదు మనకి, దీన్ని డిలీట్ చేసేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక పాయింట్ యాడ్ చేద్దాం. ఓకే, యాడ్ చేసేసి ఇట్లా ట్రాక్ చేద్దాం. ఓకేనా? చూడండి, సో ఒక రిబన్. అయితే ఇక్కడ మనము కలర్స్ డిఫరెంట్ వేద్దాం. సో ఇక్కడ మనకి స్ట్రోక్ ఉంది, యాక్చువల్లీ స్ట్రోక్ కాదు మనకు కావాల్సింది ఫిల్. సో ఇన్సైడ్ పార్ట్స్కి సేమ్ కలర్ ఇద్దాం. ఓకేనా? సో తర్వాత మనము ఏం చేద్దామంటే డూప్లికేట్ తీసుకుందాం.
ఆల్ట్ అండ్ డ్రాగ్ తీసుకొని దీన్ని మళ్ళీ ఫ్లిప్ చేద్దాం. సో ఎట్లా ఫ్లిప్ చేస్తాం? ట్రాన్స్ఫార్మ్ రిఫ్లెక్ట్. ఓకేనా? సో కొంచెం దీన్ని స్పేస్ ఇంక్రీజ్ చేస్తా. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ అయితే ఈ రెండింటిని మనము యునైట్ చేయాలి. సో ఇక్కడ యునైట్ చేసే ముందర ఇక్కడ ఒక్కసారి సెంటర్ పాయింట్ చూసుకోండి మీరు. ఒక్కసారి ఇక్కడ టూ మెనీ పాయింట్స్ మనకు వచ్చినాయి చూసారా? సో టూ మెనీ పాయింట్స్ వచ్చినాయి. సో ఒక పని చేద్దామా, కొంచెం పక్కకు పెడతాం, ఇట్లా పెడదాం. రైట్. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, కొంచెం జూమ్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఓకే. సో ఎందుకంటే ఈ పాయింట్స్ వల్ల మనకి కరెక్ట్ అది యునైట్ చేసినప్పుడు కూడా మనకి ప్రాబ్లం వస్తుంది. సో అందుకే మీరు కొంచెం దీన్ని జూమ్ చేసుకొని చేయాలి. సారీ. కొంచెం కేర్ఫుల్గా చేయాలి ఇక్కడ. చూడండి ఇట్లా. సో ఇట్లా యునైట్ చేసుకోవాలి మనము. చేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని సెలెక్ట్ చేసి యునైట్ అందాం. ఓకేనా? అలా. ఓకే. దాన్ని మనం ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ మనము కొన్ని పాయింట్స్ని మనము డిలీట్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్లో చూడండి టూ మెనీ పాయింట్స్ ఉన్నాయి కదా, వీటిని కొంచెం ఓపిక్గా మనం డిలీట్ చేసుకోవాలి. ఎట్లా చేస్తాం డిలీట్? ఇట్లా డిలీట్ యాంకర్ పాయింట్. ఓకేనా? అన్ని పాయింట్స్ని తీయకండి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు ఇట్లా డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా. ఓకే. రైట్. సో ఇప్పుడు చూడండి, మనము నెక్స్ట్ ఏం చేద్దామంటే చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ వీటికి డిఫరెంట్ మంచి స్వాచెస్ కలర్స్ వేద్దాం. ఓకేనా? సో సంథింగ్ లైక్ లోపల పార్ట్స్కి మనము సిల్కీ గ్రీన్ కలర్ వేద్దాం. ఓకే. చూడండి. ఓకేనా? సో బయట వాటికి మనం ఇట్లా రెడ్ బాగాలేదు, ఐ థింక్ బ్లూ బాగుంటుంది. ఓకే. సో చూడండి, ఒక మంచి రిబన్ రెడీ అయింది మనకి. జస్ట్ ఒక ప్లేన్ లైన్ తోటి. సో మనం కావాలంటే దీన్ని గ్రూప్ చేసేసుకోవచ్చు. ఓకే. సింగిల్ గ్రూప్ లాగా చేసుకోవచ్చు. ఓకేనా? సో దీన్ని మనము ఫ్లిప్ చేసుకుందాం. సో రైట్ క్లిక్, ట్రాన్స్ఫార్మ్ రిఫ్లెక్ట్, ఇలా. ఓకే. సో సంథింగ్ లైక్ దిస్. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేద్దామంటే సో ఈ రిబన్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు? మనకి ఇట్లా కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి చూసారా, ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని.
సో దానికి మనం యూజ్ చేసుకోవచ్చు వీటిని. ఓకేనా. సో ఇప్పుడు నేను ఒక నెంబర్ క్రియేట్ చేస్తాను. దానికి 3D ఇద్దాం. నెంబర్ అంటే 1, ఫస్ట్ ప్రైజ్ కాబట్టి 1 తీసుకున్నాం. ఓకేనా. సో దీనికి యాక్చువల్లీ ఈ 1 ఏదైతే ఉందో ఇది మనము ఈ 1కి మనము టైమ్స్ న్యూ రోమన్ ఇద్దాం, బాగుంటుంది. టైమ్స్ న్యూ రోమన్ బోల్డ్. ఓకే. సో ఈ 1 మనకి సెట్ అవుతుంది. ఓకేనా. అండ్ దీన్ని మనము ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ చేద్దాం. ఓకేనా. చేసేసుకొని ఫస్ట్ అయితే దీనికి ఏదైనా కలర్ ఇద్దాం. ఓకేనా. ఇచ్చేసుకొని సో దీన్ని కావాలంటే మనము ఇట్లా పక్కకి పెట్టుకుందాం. ఆర్ దీన్ని మనం హైడ్ చేసుకోవచ్చు కావాలంటే, ఆర్ న్యూ లేయర్లో పెట్టుకొని హైడ్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే. సో Ctrl+X కట్, న్యూ లేయర్, Ctrl+V. ఓకేనా. పెట్టుకొని ఈ లేయర్ని మీరు హైడ్ చేసేసుకోండి. ఓకే, టెంపరీగా. సో తర్వాత మనం ఏం చేద్దాం, ఈ 1కి మనము ఎక్స్ట్రూడ్ అప్లై చేద్దాం. ఓకేనా. సో ఎట్లా అప్లై చేస్తాం 1కి ఎక్స్ట్రూడ్, ఎఫెక్ట్ 3D ఎక్స్ట్రూడ్. ఓకేనా. సో చూడండి కొంచెం మనకి ఇలా వచ్చింది. సో అయితే ఫస్ట్ థింగ్ మనము ఇవన్నీ 0 పెట్టేద్దాం. ఓకేనా. ఇలా పెట్టేసి దీన్ని మనం ఇట్లా ఈ సెంటర్ దాన్ని మనం ఇట్లా రొటేట్ చేసుకుందాం. ఓకేనా. ఇట్లా రొటేట్ ఇలా, రైట్. ఓకే. నెక్స్ట్ ఈజ్ దీన్ని ఎక్స్పాండ్ చేద్దామా. ఓకేనా. ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అపియరెన్స్. ఓకే. అన్గ్రూప్, మళ్ళీ అన్గ్రూప్. ఓకేనా. ఇట్లా టోటలీ అది ఒక నార్మల్ ఆబ్జెక్ట్ అయిపోయే వరకు ఎక్స్పాండ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, వీటిని మనం యునైట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఎలా చేస్తాం యునైట్, ఇక్కడ పాత్ ఫైండర్తో యునైట్ చేసేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఈజ్ అక్కడ చూసుకోండి అన్ని పార్ట్స్ సపరేట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. అండ్ దీనికి మనము ఏదైనా అయితే ఇందాక మనం ఏదైతే మనం అవుట్లైన్ చేసామో, నేను ఇక్కడి నుంచి ఒకటే సింగిల్ అవుట్లైన్ పెడదాం. ఓకేనా. సో ఎట్లా పెడతాం మనం, పెన్ టూల్ తీసుకోండి, ఓన్లీ స్ట్రోక్ తీసుకోండి, ఫిల్ ఆఫ్ చేసేసుకోండి. ఓకేనా. రైట్. సో ఇక్కడ నుంచి మనము ఇట్లా డ్రా చేద్దాం. స్నాప్ టు పాయింట్స్ ఆన్ ఉందో లేదో చూసుకోండి. ఓకేనా. సో ఓన్లీ ఇంతవరకు పెడదాం, ఓర్ ఇక్కడ వరకు. ఓకేనా. ఎంటర్ కొడదాం. ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేద్దాం. చూడండి ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేయాలి. ఓకేనా. ఇక్కడ కూడా చూడండి కొంచెం సెంటర్లో యాడ్ యాంకర్ పాయింట్ టూల్, ఎగ్జాక్ట్ ఇట్లా బార్డర్ మీద వెళ్ళేలాగా పెట్టుకోండి. ఓకేనా. ఓకేనా. రైట్. సో ఇందాక ఏదైతే మనం ఇట్లా స్ట్రోక్ని చేంజ్ చేసామో, సో అదే ఆప్షన్ అప్లై చేద్దాం. సో ఇక్కడ మనకి యూనిఫామ్ ఉందా, సో యూనిఫామ్లో మనం ఇది విడ్త్ ప్రొఫైల్ 5 అని ఉంది. సో ఇది పెట్టుకోవచ్చు కావాలంటే. ఇంకొంచెం మీకు థిక్నెస్ రావాలంటే ఇక్కడ మీరు థిక్నెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇలా. ఓకేనా. సో ఇలా, రైట్. అండ్ దీన్ని లాస్ట్ అండ్ ఫైనల్ దీన్ని ఏం చేస్తాం మనం, ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అపియరెన్స్ చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలి మనం, సో దీనికి మనం ఏదైనా స్వాచెస్ ఇవ్వచ్చు. అయితే ఫస్ట్ థింగ్ దీనికి ఫ్రంట్ పార్ట్కి ఇద్దాం. సో ఏది బాగుంటుంది ఫ్రంట్ పార్ట్కి,
గ్రీన్ బాగుంటుందా? గ్రీన్ మనకు రిబ్బన్కి ఆల్రెడీ గ్రీన్ ఉంది కదా. సో ఇట్లానే సో ఈ బ్యాక్ పార్ట్స్కి మనము కావాలంటే కొంచెం ఈ బ్లూయిష్ కలర్ చేయొచ్చు. ఓకేనా? రైట్. సో సంథింగ్ లైక్ దిస్ చూడండి. సో ఇప్పుడు మనము కావాలంటే దీన్ని మనము తీసుకొద్దాం. ఓకేనా? అయితే 1 minute దీన్ని గ్రూప్ చేసేద్దాం మొత్తాన్ని. Ctrl G. సో కొంచెం మనం దీన్ని ఇలా సెట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని తీసుకొద్దాం. సో ఇది మనకి పైకి ఉండాలి. ఓకేనా? సంథింగ్ లైక్ దిస్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, సో మనము దీన్ని ఇంట్రెస్టింగ్గా చేయడానికి నేను ఒకటి ఇట్లా ఫస్ట్ ప్రైజ్ అని ఒకటి తీసుకుంటా. సో సంథింగ్ లైక్ అది ఎట్లా అంటే ఎన్వెలప్తో తీసుకున్నాను. ఎన్వెలప్ గుర్తుంది అందరికి. రైట్. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనము ఎన్వెలప్ క్రియేట్ చేయాలంటే ఎట్లా? సో మళ్ళీ మనం ఒక రెక్టాంగిల్ తీసుకుందాం. ఇలా ఓన్లీ అవుట్లైన్ తీసుకుందాం, ఫిల్ ఆఫ్ చేసేద్దాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏం చేద్దాం, మనం ఇక్కడ పాయింట్స్ యాడ్ చేద్దాం. చంద్రశేఖర్ వింటున్నావా? ఓకే, రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్, ఇంకొంచెం దీన్ని ఇట్లా కడతాం. రైట్. సో ఇప్పుడు ఎన్వెలప్ ఎట్లా చేస్తాం మనం చెప్పగలుగుతారా? దీన్ని యాక్చువల్లీ ఫ్రంట్ ఉండాలి. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి, 2 ఆబ్జెక్ట్స్ని, అండ్ ఆబ్జెక్ట్ ఎన్వెలప్ డిస్టార్ట్ మేక్ విత్ టాప్ ఆబ్జెక్ట్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద థింగ్. అండ్ దీన్ని మళ్ళీ ఫైనల్గా మనం ఎక్స్పాండ్ చేసేద్దాం. రైట్. సో దీనికి మనము ఒక వైట్ ఇద్దాం, బాగుంటుంది. రైట్. ఓకే, సో ఇలా పెట్టేద్దాం. సో నెక్స్ట్ థింగ్స్ మనము మొత్తాన్ని గ్రూప్ చేసేద్దాం. రైట్. సో ఫస్ట్ ప్రైస్. సో ఈ ఫస్ట్ ప్రైజ్ అనేది ఒక సింపుల్గా మనం ఇట్లా క్రియేట్ చేసాం 3D, మొత్తం 3D తోటి. సో దీనికి మనం ఫస్ట్ ప్రైజ్ ఏమి ఇస్తాం, మనము ఏదైనా కార్. ఫస్ట్ ప్రైజ్ ఈజ్ కార్. సో మనం ఒక కార్ది ఇమేజ్ తీసుకొద్దాం. సో ఎట్లా తీసుకొద్దాం కార్ ఇమేజ్? సో ఆన్లైన్లోకి వెళ్దాం. సో సంథింగ్ లైక్ వ్యాగన్ ఆర్ తీసుకున్నాం. ఓకేనా? సో ఇది. అండ్ ఇమేజ్ ఎడిటింగ్ మనం చేయలేం ఇల్లస్ట్రేటర్లో. సో ఏం చేయాలి, ఫోటోషాప్లోకి తీసుకోవాలి. ఓకేనా? ఐ థింక్ ఇది బాగున్నట్టుంది కదా. ఓకేనా? సో ఫోటోషాప్ ఓపెన్ చేసుకుందాం మనం. సో ఫోటోషాప్ కంపల్సరీ యూజ్ అవుతుంది మనకి. ఓకేనా?
ఎందుకంటే ఫోటో ఎడిటింగ్ వర్క్ ఎక్కడో ఒక చోట ఉంటుంది మనకి. ఫోటోషాప్ మీకు ఆల్రెడీ ఇచ్చాను కదా, నేను ఇవ్వలేదా? సరే ఇస్తానులే. సో ఇది మనకి పిఎన్జీ ఫైలేనా? ఓకే ఓకే. అయితే మనకి బ్యాక్గ్రౌండ్ ఏం రాలేదనుకుంటా. ఓకే, బ్యాక్గ్రౌండ్ వచ్చిందేమో అనుకున్నాను నేను. ఓకేనా, ఇమేజ్ క్రాప్ అండ్ ఫైల్ సేవ్ యాజ్. డైరెక్ట్ మనం పిఎస్డి ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇలిస్ట్రేటర్లో పిఎస్డి ఫైల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇలిస్ట్రేటర్ ఓపెన్ చేద్దాం అండ్ ఫైల్ ప్లేస్. సో పిఎస్డి ఫైల్ ఎక్కడ ఉంది? సేవ్ చేయలేదా నేను? ఎక్కడ సేవ్ చేసినా? ఎక్కడ సేవ్ చేశాను నాకే కుదరా. ఓకేనా, ఫైల్ ప్లేస్. ఓకే, సో ఇది ఓకేనా. రైట్. నువ్వు ఇందాక ఆన్లైన్ వచ్చావు కదా, ఎందుకమ్మా నీకు ఇట్లా లేట్ వచ్చే హ్యాబిట్? ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ మనము ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేయాలి. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఎట్లా క్రియేట్ చేస్తాం బ్యాక్గ్రౌండ్? సో మనము న్యూ లేయర్ తీసుకున్నాం. న్యూ లేయర్ని ఇట్లా కింద పెట్టేద్దాం. ఓకేనా, కింద పెట్టేసి సో దీనికి మనము యాక్చువల్లీ ఏ కలర్ బాగుంటుంది? ఎల్లో బాగుంటుంది. ఎల్లో అండ్ ఆరెంజ్. ఓకేనా, రేడియల్ గ్రేడియంట్. ఓకే, రైట్. సో నెక్స్ట్ కొంచెం దీన్ని మనము జీ క్లిక్ చేద్దాం. సెంటర్ ఎల్లో నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకేనా, రైట్. ఓకే, సో దీన్ని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ చేయడానికి మనం ఏం చేద్దామంటే దీనికి ఒక మంచి బార్డర్ పెడదాం. బార్డర్. ఓకేనా, సో ఎలా పెడతాం బార్డర్? సో నేను ఒక రౌండెడ్ రెక్టాంగిల్ టూల్ తీసుకుంటా. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తానంటే దీని మీద మనం ఒక మంచి ఏమంటారు సర్కిల్స్ క్రియేట్ చేద్దాం. సర్కిల్స్ విత్ గ్రేడియంట్, గ్రీన్ సర్కిల్స్. ఓకేనా, కొంచెం నార్మల్ కలర్ వేద్దాం ఫస్ట్. ఓకే, స్ట్రోక్ ఆఫ్ చేసేద్దాం. ఓకేనా,
అండ్ దీనికి గ్రీనిష్ గ్రేడియంట్. గ్రీనిష్ గ్రేడియంట్ అంటే గ్రీన్లో మనము డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్. ఓకేనా, విత్ ఎలిప్టికల్. ఓకేనా, సో సంథింగ్ లైక్ దిస్. ఇంకా కొంచెం లైట్ చేయవచ్చు. ఓకే, సో దీన్ని మనము ఈ బార్డర్స్ మీద ఇట్లా పెడదాం. అండ్ ఇక్కడ ఇంకొకటి డూప్లికేట్ తీసుకున్నాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఈ రెండింటికి బ్లెండ్ చేద్దామా. షిఫ్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, చేసుకొని రెండు సెలెక్ట్ అయినాయా, ఐ థింక్ లైన్ కూడా సెలెక్ట్ అయిందా. ఓకే, సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏం చేద్దాం, ఆబ్జెక్ట్ బ్లెండ్, బ్లెండ్ ఆప్షన్స్ 50 పెడదాం. ఓకేనా, ఆబ్జెక్ట్ బ్లెండ్ మేక్. ఓకే, ఒకసారి దీంతో సెలెక్ట్ చేసి ఏం చేద్దాం, ఇప్పుడు బ్లెండ్ రీప్లేస్మెంట్. ఓకే, వచ్చిందా. ఇంకొన్ని ఎక్కువ రావాలంటే మనము ఎక్కువ పెట్టుకుందాం ఒక్కసారి. అదో ఒక 70 పెడదామా. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ బ్లెండ్ రీప్లేస్మెంట్. ఓకే, సో ఇప్పుడు కొన్ని ఎక్కువ వచ్చాయి మనకి, రైట్. సో చూడండి, ఒక మంచి బార్డర్ అయిపోయింది మనకి. అండ్ ఇప్పుడు ఇవన్నిటిని మీరు సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ అయితే దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం, ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈజ్ కొంచెం దీన్ని లోపలికి పెడదాం. ఓకేనా, పెడదాం. నెక్స్ట్ ఈజ్ మనము దీనికి కావాలంటే మనం ఏదైనా గ్లో టైప్ ఇవ్వచ్చు. ఓకేనా, సో ఒక పని చేద్దాం, Ctrl+C Ctrl+F చేద్దాం. ఓకేనా, ఆర్ Ctrl+C న్యూ లేయర్లో పెడదాం. బెస్ట్ న్యూ లేయర్లో Ctrl+Shift+V. ఓకేనా, చూడండి ఇంకోటి వచ్చిందా మనకి. సో ఇప్పుడు చూడండి సంథింగ్ లైక్. సో దీన్ని మీరు ఏం చేయొచ్చు అంటే దీనికి మీరు ఒక బ్లర్ ఇవ్వచ్చు, బ్లర్ ఎఫెక్ట్. ఓకే, సో ఎట్లా ఇస్తాం, బ్లర్ ఎఫెక్ట్, బ్లర్ గౌసియన్. సో చూడండి సంథింగ్ లైక్ ఒక గ్లో టైప్లో వస్తుంది అనమాట. బ్లర్ ఇస్తే కొంచెం గ్లో లాగా వస్తుంది అన్నమాట. ఓకే, ఇది కాకపోతే కొంచెం హెవీ అవుతుంది, మీకు కేర్ఫుల్గా ఉండాలి. సో చూడండి, ఓకేనా, ఇది క్లియర్, రైట్. సో మీరు ఈ లేయర్ని మీరు లాక్ చేసేసుకోవచ్చు. ఓకే, సో సింపుల్గా మీరు ఈ లేయర్ని లాక్ చేసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ ఊరికే యాక్సిడెంటల్గా మనకి అది ఇట్లా సెలెక్ట్ అవుతూ ఉంటుంది. సో తర్వాత మనము ఏం చేయొచ్చు అంటే, సో ఇక్కడ న్యూ లేయర్ తీసుకోండి. ఓకే, న్యూ లేయర్ తీసుకొని సో మనము ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ కాబట్టి ఇంకా కొంచెం మనకి ఇక్కడ మ్యాటర్ వస్తుంది దీంట్లో. సో లైక్ సే డిస్కౌంట్ ఆఫర్స్ అని, సో అట్లా మనకి కొన్ని మ్యాటర్స్ వస్తాయి. సో దానికి మనము ఏం చేద్దామంటే, సో నేను ఒక స్టార్ తీసుకుంటా. సో స్టార్కి మనము పాయింట్స్ ఇంక్రీజ్ చేద్దాము. అయితే ఒక్క నిమిషం,
ఇది కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ రైట్. సో బ్లూ పెడదాం మనం దీనికి. సో ఓకే, రివర్స్ చూడండి. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, మనము దీనికి ఒక అవుట్లైన్ ఇద్దాం. చూడండి, వైట్ అవుట్లైన్, మంచి వైట్ అవుట్లైన్ మనకి ఆర్ స్ట్రోక్ లుక్ ఇస్తుంది మనం. ఓకేనా? సో ఇక్కడ మనము ఏం చేద్దామంటే ఫస్ట్ అయితే ఇక్కడ ఒక టెక్స్ట్ టైప్ చేసుకుందాం. ఓకేనా? $20% ఆఫ్. ఓకే, ఫెస్టివ్ ధమాకా అని పెడదాం. ఓకేనా? సో ఓకేనా? సో దీనికి మనము ప్యూర్ వైట్ కలర్ దా. రైట్. సో ఇక్కడ ఒక మ్యాటర్ పెడదాం. ఓకేనా? ఏం పెడదామంటే when exciting prices okay for every product purchased at Big Bazaar అని పెడదాం. ఓకేనా? రైట్. సో దీన్ని కూడా మనము ఏం చేద్దామంటే బ్లూయిష్ కలర్ వేద్దాం. ఓకేనా? ఓకే. సో ఇలా. అండ్ నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ దీని ఒక రౌండెడ్ రెక్టాంగిల్ తీసుకుంటాం. ఓకేనా? సో దీన్ని మనము హాఫ్ కట్ చేద్దాం. ఎట్లా కట్ చేద్దాం, మనం రెక్టాంగిల్ తీసుకుందాం. ఐ థింక్ మీకు ఆల్రెడీ తెలుసు కదా కట్ చేయడం. సో ఇట్లా పెడదాం. ఓకేనా? సో దీనికి కావాలంటే డిఫరెన్షియేషన్ కోసం మీరు వేరే కలర్ వేసుకోవచ్చు. ఓకేనా? సో దీన్ని సెలెక్ట్ చేసుకొని అండ్ వెర్ ఇస్ పాత్ ఫైండర్ ఇక్కడ ఉంది. ఓకే. ఓకే. సో సంథింగ్ లైక్ దిస్. కలర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మనకు. ఓకేనా? సో దీనికి మనము ఒక సింపుల్ కలర్ ఇద్దాం, వేరే కలర్ ఇద్దాం. రెడ్ అండ్ గ్రీన్ ఇద్దాం, బాగుంటుంది. సో వేర్ ఈస్ గ్రేడియంట్? ఇక్కడ ఉంది.
సో ఇక్కడ ఏంటంటే మనకి తెలిసిన ఆప్షన్స్ ఇవన్నీ. సో మనము మళ్ళీ రీఆర్చ్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ నుంచి మనం నేర్చుకున్న ఆప్షన్స్ని మళ్ళీ. ఓకేనా? అయితే దీనికి మనము రేడియల్ వద్దు, దీనికి లీనియర్ వేద్దాం. ఓకేనా? లీనియర్. ఓకే, అండ్ దీనికి ఒక సింపుల్ వైట్ కలర్ అవుట్లైన్, స్ట్రోక్, రైట్. అండ్ ఇందులో మనం ఏం చేద్దామంటే ఓకే. సో దీన్ని కూడా మీరు కొంచెం ఇట్లా బెండింగ్ లా చేయాలంటే చూడండి, రైట్ క్లిక్, ట్రాన్స్ఫార్మ్, షియర్. చూడండి, షియర్ అంటే ఇట్లా బెండ్ అవుతుంది మనం. అండ్ వైటే బాగుంటుంది దీనికి కూడా. ఓకేనా? సో జస్ట్ ఇంకొక సింపుల్ థింగ్ ఏం చేద్దామంటే ఇక్కడ ఒక రౌండెడ్ రెక్టాంగిల్ తీసుకున్నాం. రైట్. ఓకేనా? సో నేను ఒకటి ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకుంటా. ఓకేనా? ఓకేనా? సో సంథింగ్ 2000 క్యాష్ బ్యాక్ అని పెడదాం. ఓకే, సో దీన్ని కావాలంటే మనం ఇంకొక లైన్లో పెడదాం. బాగుందా? వస్తుందా 2000 క్యాష్ బ్యాక్? రైట్. సో చూడండి, మనకు ఒక సింపుల్ అడ్వర్టైజ్మెంట్ రెడీ చేసుకున్నాం. సో ఫైనల్లీ మనము దీన్ని ఏం చేద్దాం, నెక్స్ట్ ఎక్స్పోర్ట్ చేద్దామా? ఓకేనా? ఒకటి పిఎన్జీ చేద్దాం, ఒకటేమో ఎస్విజీ చేద్దాం. ఓకేనా? సో ఫైల్, ఎక్స్పోర్ట్, so something like first price and madam or big bazaar and madam, best big bazaar ad. So export, right. సో దీన్ని మనం ఎస్సీజీలో చేసామా, ఇంకొకటి పిఎన్జీలో చేద్దాం. ఓకేనా? సో వేర్ ఈస్ పిఎన్జీ? ఇక్కడ ఉందా? రెండిట్లో డిఫరెన్స్ ఏంటో చూద్దాం ఒకసారి.
ఓకేనా. చూడండి గ్రేడియంట్స్ వల్ల దానికి ఎంత లుక్ వచ్చిందో చూడండి, మెయిన్ గ్రేడియంట్స్. అందుకే చెప్తా ఉంటాను, కొంతమంది జస్ట్ ఇట్లా ప్లెయిన్ కలర్స్ చేసి నాకు చూపిస్తూ ఉంటారు. సో గ్రేడియంట్స్ అందుకే అప్లై చేయమంటాను. సో వెర్ ఈజ్ అవర్ ఫైల్? సో ఇది ఎస్విజి చూడండి, ఇది పోయింది చూసారా, ఎస్విజిలో మనకి క్రాష్ లాగా వచ్చింది ఇక్కడ. హెచ్డిఎఫ్సి మిగతా అన్నీ బాగానే వచ్చినాయి. సో వేర్ ఈజ్ అవర్ పిఎన్జి? పిఎన్జి లేదా, పిఎన్జి రాలేదు కదా, పిఎన్జి రాలేదు. ఉందా? ఏది ఇక్కడ వచ్చింది. సో పిఎన్జి ఓపెన్ చేయగానే డైరెక్ట్ అది మనకి ఫోటోషాప్ ఓపెన్ చేసింది. ఓకేనా. సో పిఎన్జిలో మనకి అన్నీ వచ్చినాయి. ఆ హెచ్డిఎఫ్సిది ఇమేజ్ కాబట్టి ఎస్విజిలో రాలేదు. సో ఫొటోస్లో ఓపెన్ చేద్దాం సార్. ఓకేనా. సో దీని మీద ఒక అసైన్మెంట్ ఇస్తాను మీకు. ఓకే, సో మీరు ఏం చేయాలంటే మహాబజార్, ఓకే, బిగ్ బజార్ కాదు, ఇది మహాబజార్. ఓకేనా. న్యూ ఇయర్ సేల్, న్యూ ఇయర్ సార్. ఓకే, న్యూ ఇయర్ సేల్. అయితే మీరు ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజెస్ రాయండి. ఓకేనా. తర్వాత కంటెంట్ ఏం పెడతారు అనేది ఇక మీ మీద ఉంటుంది. ఓకేనా, రైట్. సో మంచి గ్రేడియంట్స్ వాడాలి మీరు. ఓకే, గ్రేడియంట్స్ అండ్ 3D టెక్స్ట్ మనకి ఫస్ట్ అండ్ సెకండ్, మీకు వీలుంటే థర్డ్ కూడా రాసుకోవచ్చు, కాకపోతే ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ పెట్టండి, బాగుంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఒకవేళ స్పెసిఫిక్ సైజ్లో చేయాలనుకుంటున్నారు అనుకోండి, మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని మీరు ఫస్ట్ పిఎన్జిలో మీరు ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకొని దాన్ని ఫోటోషాప్లో ఓపెన్ చేయండి. ఫోటోషాప్లో సైజ్ సెట్ చేసుకోండి. ఓకేనా. ఇల్లుస్ట్రేటర్లో నేను రికమెండ్ చేయను సైజ్ సెట్ చేసుకోవడం అనేది. ఓకే, ఫోటోషాపే బెటర్. ఓకేనా. సో ఒకటేంటి, ఒక యాడ్ ఏంటి, వాట్ ఈస్ ద ఫస్ట్ అసైన్మెంట్ మీకు? రిషికేష్ రియల్ ఎస్టేట్స్. ఓకేనా, డెవలపర్. సెకండ్ ఏమో ఇది మహాబజార్. అందరూ చెయ్యాలి. ఆశ్రయ్, చంద్రశేఖర్, నేను మీ ఇద్దరు వాకే చూస్తాను నేను ఫస్ట్. అర్థమైందా? అట్లా అని చెప్పి మళ్ళీ డుమ్మా కొట్టకండి. ఓకేనా. చేయండి అమ్మా, మంచిగా మీకే బాగుంటుంది, మీకే యూజ్ అవుతుంది. విక్రమ్ చేస్తావు కదా? రైట్. సో మనకి ఎక్స్ట్రూడ్ ఆప్షన్స్ అంటే ఏంటో అర్థమైంది. ఓకే, ఎక్స్ట్రూడ్ ఆప్షన్లో మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 3 ఎగ్జాంపుల్స్ చూసాం. లాస్ట్ క్లాస్ ఒకటి చెప్పాను నేను మీకు. తర్వాత ఈ క్లాస్ మనం ఒక లెటర్ తోటి క్రియేట్ చేసాం, అండ్ ఇంకోటి ఏం చేసాం మనము పాత్ తోటి క్రియేట్ చేసాం, అండ్ ఒక అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేసాం. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం మనం. ఓకే, దట్ ఈస్ రిబాల్.
ఓకే, రివాల్వ్. ఓకే, సో వాట్ ఈజ్ రివాల్వ్? చూడండి ఇక్కడ మనకి రివాల్వ్ అని ఆప్షన్. ఓకేనా, ఎగ్జాక్ట్లీ ఎక్స్ట్రూడ్ కింద మనకి రివాల్వ్. సో రివాల్వ్ అంటే ఏంటి? యాక్చువల్లీ మామూలు జనరల్ టర్మ్స్లో తిరగడం. ఓకేనా, అయితే ఇక్కడ రివాల్వ్ అంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఏదైనా ఒక లైన్ని తీసుకుంటే, ఒక లైన్ సింగిల్ లైన్ తీసుకుంటాం మనం, ఆ లైన్కి 360 degrees రివల్యూషన్ వస్తుంది అన్నమాట. 360 degrees రివల్యూషన్ తోటి మనకు ఒక 3D ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకేనా, సో ఐ థింక్ ఇక్కడ మీలో కొంతమందికి 3D ఉందనుకుంటా, అంటే మాయా ఆర్ 3ds Max అనుకుంటున్నా కదా. ఎవరికో ఉంది ఇక్కడ 3D Max అండ్ మాయా, ఉందా లేదా? ఎవరికి లేదు, నీకుంది, నీకు కూడా ఉంది కదా. సో మీరు ఇప్పుడు నేను చెప్పబోయేది మళ్ళీ మీరు మీ మాయాలో 3Dలో నేర్చుకుంటారు. ఓకేనా, అక్కడ కూడా మనకి రివాల్వ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, సో చూద్దాం. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేను ఫిల్ ఆఫ్ చేస్తాను, ఓన్లీ స్ట్రోక్ తీసుకుంటాం. ఓకేనా, సో ఇప్పుడు చూడండి నేను ఒక గ్లాస్ క్రియేట్ చేస్తాను. గ్లాస్ అంటే నార్మల్ గ్లాస్ కాదు, బార్ గ్లాస్. ఐ థింక్ మీలో కొంతమంది బార్కి వెళ్ళే ఉంటారు కదా. సో వెళ్ళలేదా? ఓకే, అబద్ధాలు చెప్పకు. సో చూడండి, ఓకే, సో మనము అది ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకేనా, సో చూడండి, ఓకే, చూడండి జస్ట్ నేను ఆ గ్లాస్ యొక్క సైడ్ పార్ట్ని నేను డ్రా చేస్తాను. ఓకేనా, కొంచెం దీన్ని మనం సెట్ చేసుకోవచ్చు ఇట్లా. And next thing is దీనికి మనము ఒక రెడ్ స్ట్రోక్ ఇద్దాం. ఓకేనా, ఎందుకంటే బ్లాక్లో సరిగా కనిపించదు. అండ్ దీనికి కొంచెం థిక్నెస్ కూడా ఇస్తాను. చూడండి, కొంచెం థిక్నెస్ కూడా ఇచ్చాను. ఇప్పుడు మనము దీనికి రివాల్వ్ అప్లై చేద్దాం. ఓకేనా, సో ఎఫెక్ట్లో మనకి 3D రివాల్వ్. ఓకేనా, సో ఇది సెలెక్ట్ చేద్దాం. సో నార్మల్గా మనకి ఇలా వచ్చింది, దిస్ ఈజ్ రాంగ్. ఓకే, సో చూడండి ఇప్పుడు నేను కరెక్ట్ షేప్ తీసుకొస్తాను దీనికి. సో ఇక్కడ మనకి లెఫ్ట్ ఎడ్జ్ అని ఉందా, రైట్ ఎడ్జ్ పెడదాము. ఓకే, సో చూడండి. ఓకేనా, సో మనకి జస్ట్ ఒక లైన్ తోటి 360 రివల్యూషన్ ఇవ్వగానే మనకి అది వచ్చేసింది గ్లాస్, బార్ గ్లాస్. ఓకే, సో చూడండి. అయితే ఇక్కడ ఇంకో విషయం, మనము దీని లైటింగ్స్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైట్స్ కూడా ఎట్లా అంటే చూడండి, ఇక్కడ మనకి మోర్ ఆప్షన్స్ అన్నది. ఓకేనా, చూడండి మోర్ ఆప్షన్స్లో చూడండి ఇక్కడ లైట్స్ మారుతున్నాయి చూసారా. హైలైట్స్ అంటారు వాటిని. హైలైట్స్ అంటే ఇట్లా బ్రైట్ ఏరియా, బ్రైట్ షైనింగ్ పార్ట్స్. సో ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మీరు వీటిని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఇవన్నీ మీరే చెక్ చేసుకోవాలి యాక్చువల్లీ. లైట్ ఇంటెన్సిటీ, ambient లైట్. ఓకేనా, ఓకే, సో చూడండి ambient లైట్ తగ్గించాలి యాక్చువల్లీ, తగ్గిస్తే లుక్ బాగుంటుంది. ఓకేనా, అండ్ హైలైట్ ఇంటెన్సిటీ. హైలైట్ చూడండి, హైలైట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, షైనింగ్ ఏరియాని హైలైట్ అంటాము. చూడండి ఇక్కడ హైలైట్. అండ్ హైలైట్ సైజ్ కూడా మీరు పెంచుకోవాలి తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు ఇలా.
ఓకే. సో చూడండి చిన్నది అయిపోయింది, అప్పుడు హైలైట్ చూడండి ఇక్కడ చిన్న అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ చేస్తాను, ఓకేనా. అండ్ బ్లెండ్ స్టెప్స్. బ్లెండ్ స్టెప్స్ అంటే ఏంటంటే మనకి ఇంకా స్మూత్గా రావాలి. మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేశారనుకోండి, దీని మీద కొన్ని ఇట్లా లైన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఆ లైన్స్ రాకూడదు, మనకి స్మూత్గా రావాలి అవుట్పుట్ అంటే మీరు బ్లెండ్ స్టెప్స్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇలా, కానీ ఇది హెవీ అయిపోతుంది కొంచెం. బ్లెండ్ స్టెప్స్ని టూ మచ్గా ఇంక్రీజ్ చేస్తే హెవీ అవుతుంది, ఓకేనా. రైట్. నెక్స్ట్ ఈజ్ మనకి షేడింగ్ కలర్ అని ఉంది. షేడింగ్ కలర్ అంటే ఏంటి, మనకు ఆ షాడోస్ బ్లాక్లోనే బాగుంటాయి. లేదు మీరు ఏదైనా వేరే కలర్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి రెడ్ కలర్ షాడో బాగాలేదు, రెడ్ కలర్ షాడో, బ్లాకే పెట్టేస్తాను, ఓకే. ఇలా. సో ఇప్పుడు ఓకే అనేద్దాం, రైట్. సో చూడండి మనకు ఒక మంచి గ్లాస్ రెడీ అయిపోయింది. దీని ఒకటి ఏం చేయాలంటే మీరు ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అపియరెన్స్, చూడండి హెవీ అయిపోయింది చూసారా. దాని స్కేలింగ్ కూడా మనకి స్లో డౌన్ అయింది, ఓకే. సో దిస్ ఈజ్ గ్లాస్. ఇప్పుడు నేను మీకు ఇంకా 2 ఆబ్జెక్ట్స్ చేసి చూపిస్తాను. పాట్ అంటే ఇది కుండ. మట్కా అంటారు హిందీలో. చూడండి పెన్ టూల్ మనకి ఎంత యూజ్ అవుతుందో ఇక్కడ. ఓకేనా. సో ఇప్పుడు దీనికి కొంచెం థిక్నెస్ ఇద్దాం మనం. సో ఓకేనా. రైట్. సో ఇప్పుడు ఒకసారి దీనికి అప్లై చేద్దాం. ఎఫెక్ట్ 3D రివాల్వ్. సో ఫస్ట్ అయితే మనకి ఇలా వస్తుంది. సో కుండ కాదమ్మా, అయితే ఫస్ట్ లెఫ్ట్ ఎడ్జ్ ఉన్నప్పుడు రైట్ ఎడ్జ్లా మారుద్దామా. సో చూడండి, ఓకేనా. సో దీన్ని కొంచెం దీన్ని చేంజ్ చేస్తా ఇక్కడ కింద. సో ఇట్లా పైకి డ్రాగ్ చేద్దాం, ఓకేనా. సో ఎఫెక్ట్ 3D రివాల్వ్, రైట్ ఎడ్జ్. సో చూడండి, సో మనకి మట్కా ఆర్ కుండ రెడీ అయిపోయింది. దీని నెక్ దగ్గర కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేద్దాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ కుండలు ఉంటాయి, ఇలాంటి కుండలు ఉంటాయి, ఇంకో రకం కుండలు కూడా ఉంటాయి మనకు, ఓకే. ఓకేనా. సో ఎఫెక్ట్ 3D రివాల్వ్. సో చూడండి, సో ఇలా అనమాట. సో దీనికి కూడా మీరు కావాలంటే చూడండి ఇక్కడ మీరు దీని హైలైట్స్ ఎట్ సైడ్ రావాలి మీరు ఇట్లా డిసైడ్ చేసుకోవచ్చు. మరి ఇంత పెద్ద హైలైట్స్ బాగాలేవు అనుకుంటే ఏం చేస్తాం మనం, దీని హైలైట్ ఇంటెన్సిటీ తగ్గిస్తాం. బ్లెండర్ స్టెప్స్, ఓకేనా. లైట్ ఇంటెన్సిటీ కూడా మీరు తగ్గించుకోవచ్చు. చూడండి ఒక పాట్ ఆర్ కుండ రెడీ అయిపోయింది. అండ్ అగైన్ మీరు ఏం చేయొచ్చు, దీన్ని ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అపియరెన్స్, ఓకేనా. సో మనకి అయితే మరి గ్లాస్ ఇంత పెద్దగా ఉండదు కదా కుండతో కంపేర్ చేస్తే. సో ఇంత ఉంటుంది, రైట్. ఓకే.
కలర్ వేరే రావాలంటే మీరు ఏం చేయాలి, మీరు స్ట్రోకే వేరే కలర్లో తీసుకోవాలి. నేను రెడ్ స్ట్రోక్ తీసుకున్నాను కాబట్టి నాకు రెడ్ కలర్లో వచ్చింది. ఓకేనా. సో ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ ఆబ్జెక్ట్ చేద్దాం, దట్ ఈస్ ఫ్లవర్ వేస్. ఫ్లవర్ వేస్, ఫ్లవర్ వేస్ అంటే ఏంటి, మనకి ఇట్లా టీ పాయింట్ మీద పెడతారు కదా. ఓకే, ఓన్లీ వన్ సైడ్ అనమాట. సో మీకు యాక్చువల్లీ ఎవరికైతే 3D Max ఉందో, ఐ థింక్ 3D Max ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. ఎవరు? సాయి కిరణా? నాగేశ్వర్. ఇది ఈ ఆప్షన్స్ కవర్ అయినాయా నీకు? అయిపోయినాయి కదా. ఏమంటారు చెప్పు ఈ ఆప్షన్స్ని 3Dలో. ఇట్లా మీకు రివాల్వ్ అవ్వడానికి 3D ఆప్షన్ ఏంటి? ఈ 3D Max మాయానా నువ్వు చేసింది? 3D Max. 3D Maxలో మనకి లేత్ అని ఉంటుంది, లేత్. ఓకే, అండ్ మాయాలో రివాల్వ్ ఉంటుంది అన్నమాట. సో మీకు మాయా స్టార్ట్ అయితే మీకు తెలుస్తుంది, స్టార్టింగ్లోనే ఉంటుంది మనకి. అదే ఫస్ట్, అందుకే అంటున్నా. ఓకేనా. సో దీనికి కొంచెం ఇంకా డెప్త్ ఇస్తాం. ఓకేనా. సో ఇప్పుడు మనము ఎఫెక్ట్ 3D రివాల్వ్. సో మళ్ళీ వైట్ ఎడ్జ్. సో చూడండి మంచి ఫ్లేవర్ వేజ్ వచ్చింది. దీన్ని ఒకసారి వేరే కలర్లో పెడదామా, డబుల్ లైట్ బ్లూలో పెడదాం. ఓకేనా. స్ట్రోక్ కలర్ మారుస్తే మీకు ఆ కలర్లో వచ్చేస్తుంది అన్నమాట. సో ఎఫెక్ట్ 3D రివాల్వ్. ఓకే. సో ఇది యాక్చువల్లీ బ్లూ కలర్లో వచ్చింది మనకి, కానీ మంచిగా రాలేదు. అవును, కరెక్ట్, మంచిగా రాలేదు కదా అది. ఒక్కోసారి అదే ప్రాబ్లం వస్తుంది మనకి. ఒకసారి గ్రీన్ కలర్ చూద్దామా. ఇక్కడ కూడా కొంచెం మధ్యలో కొంచెం కలరింగ్ షైనింగ్ పోయింది. లైట్ కలర్ అంటావా? లైట్ అంటే ఇందాక రెడ్తో బాగానే వచ్చింది కదా. దీంతో కూడా మనకి కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఒకసారి నేను ఇంకొకసారి పాత్ వేసి చూస్తాను, మేబీ పాత్ రాంగ్ అయిందేమో అని ఫీలింగ్. ఓకేనా. ఓకేనా. సార్ చెక్ చేద్దామా. ఇప్పుడు బాగా వచ్చింది చూసారా. ఇక్కడ పైన మౌత్ దగ్గర కొంచెం
సో లోపలికి ఇట్లా డ్రా చేసి ఇట్లా పెట్టుకోండి. ఓకేనా? ఎఫెక్ట్ 3D రివాల్వ్. ఓకే, ఓకేనా? సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీకు కొన్ని గీతలు కనిపిస్తున్నాయి చూసారా? సో ఒకసారి ఆ గీతల్ని రాకూడదు అంటే మీరు బ్లెండ్ స్టెప్స్ ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా? కొంచెం హెవీ అవుతుంది మనకి. చూడండి చూడండి ఇప్పుడు స్మూత్ అయిపోయింది. ఓకేనా? సో అలా. అండ్ మీకు హైలైట్ కూడా, మీకు హైలైట్ది పొజిషన్ చేంజ్ అవ్వాలంటే ఇగో ఇట్లా మూవ్ చేసుకోవచ్చు మీరు. చూడండి హైలైట్ పొజిషన్ చేంజ్ అయింది మనం. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈజ్ హైలైట్ ఇంటెన్సిటీ. ఓకేనా? ఇంటెన్సిటీ పెంచితే ఏమవుతుంది? ఇంకా బ్రైట్ అవుతుంది. అవునా? తగ్గిద్దాం మనం. ఓకే. అండ్ యాంబియంట్ చూడండి, యాంబియంట్ తగ్గిస్తే ఏమవుతుంది మనకి? కొంచెం డార్క్ అవుతుంది. ఓకే, చూడండి కొంచెం డార్క్ అయింది మనం, కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ ద థింగ్. అండ్ నెక్స్ట్ ఈజ్ ఇప్పుడు ఈ ఫ్లవర్ వేజ్లో మనము ఫ్లవర్స్ పెడదాం. ఓకేనా? సో ఈ కుండని ఇట్లా పక్కకు పెట్టేద్దాం మనం. అండ్ దీన్ని ఏం చేయాలి మనము? ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అపియరెన్స్. చూడండి హెవీ అయిపోయింది అది. సో ఎలా పెడతాం మనం దీంట్లో ఫ్లవర్స్? చూడండి ఇందులో మనకి ఒక ఆప్షన్ ఉంది, దట్ ఈస్ సింబల్స్. సింబల్స్ ఎక్కడ ఉంటాయి? విండోస్, సింబల్స్. సో సింబల్స్లో మనకి రెడీమేడ్ ఆబ్జెక్ట్స్ దొరుకుతాయి, కొన్ని రెడీమేడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తాను మీకు. లోగో ఎలిమెంట్స్ అని ఉంది ఇక్కడ. సో చూడండి మీకు ఒక ఇట్లా మీకు ఏదైనా ఇట్లా కార్ సింబల్ కానీ ఇట్లా కావాలంటే చూడండి ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు. చూడండి మన ఓన్ సింబల్స్ కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను తర్వాత చెప్తాను. ఓకేనా? చూడండి ఏరోప్లేన్. ఓకేనా? సో ఇలా చూడండి ఇక్కడ ఇంకా కొన్ని సింబల్స్ ఉన్నాయి. ఇది వెరీ ఈజీ. వీటిని కూడా మనం ఓన్గా క్రియేట్ చేసి సింబల్ లైబ్రరీలో మనము యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అయితే మనకి ఇందులో మనకి ఏం కావాలి? ఎగ్జాక్ట్లీ ఫ్లవర్ కావాలి. సో చూడండి ఇక్కడ మనకి ఫ్లవర్స్ అని ఉన్నాయి. చూడండి చాలా ఉంది ఇక్కడ లిస్ట్, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫ్లవర్స్లోకి వెళ్దాం. ఫ్లవర్స్లో కొన్ని మనకి ఫ్లవర్స్ ఉన్నాయి, రెడీమేడ్ ఫ్లవర్స్. ఓకేనా? సో దీంట్లో మనము ఏంటబ్బా ఇది నోటిఫికేషన్స్ అవి. ఓకే, సో చూడండి ఇట్లా డ్రాగ్ చేసుకో. మాస్క్ ఇవ్వచ్చు యాక్చువల్లీ. చూద్దాం మాస్క్ పనిచేస్తుంది లేదు. గుర్తుంది కదా మాస్క్. ఇక్కడ ఇంకా మీకు ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. ఐ థింక్ చిన్న స్మాల్ ఫ్లవర్. ఓకేనా? ఇట్లా మీరు పెట్టుకోవచ్చు కావాలంటే. ఫ్లవర్ వేజ్లో ఫ్లవర్ వేజ్ క్రియేట్ చేసి, రైట్? సో దిస్ ఈజ్ కాల్డ్ 3D రివాల్వ్. ఓకేనా?